ఈరోజు బుధవారము ఏ కూడిక చెప్పాలి. ఈరోజు బుధవారం ఏ కూడిక? స్త్రీల కూడిక. అవునా? చెప్పాలి గట్టిగా. ఈరోజు ఏ కూడిక? స్త్రీల కూడిక. అందుకే స్త్రీల కొరకు కొన్ని మాటలు దేవుడు ఈరోజు మన మధ్యలో ఉంచాడు. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశం స్త్రీలు కలిగి ఉండవలసిన లక్షణాలు. ఆమె చెప్పండి. చెప్పరా? స్త్రీలు కలిగి ఉండవలసిన లక్షణాలు. అంశం మనం మాట్లాడుకుంటున్నాం. అంశం ఏమిటి? స్త్రీలు కలిగి ఉండవలసిన లక్షణాలు. ఒకటి, శారా అనే ప్రార్థనను గౌరవించాలి. ఎలా ఉంచాలి? శారా వలె భర్తను గౌరవించాలి. ప్రార్థన కాదు. ఎవరిని గౌరవించాలి? శారా తన భర్తను గౌరవించింది. స్త్రీలు ఈనాడు భార్యలు ఉన్న స్త్రీలు మీరు మీ భర్తను ఎలా గౌరవిస్తున్నారు? వారిని ఎలా చూసుకుంటున్నారు? వారిని ఎంత మంచిగా ప్రేమిస్తున్నారో దేవుడు మాటలు తెలియజేస్తున్నాయి. రెండో మాట ఏంటంటే రెబెకా వలె పరిచర్య చేయాలి. ఏం చేయాలి? రెబెకా ఎలా పరిచర్య చేసింది? తన భర్తకి కానీ, తన అత్తమామకు కానీ, తన కుటుంబానికి కానీ ఎలా పరిచర్య చేసిందో తెలుసా? బైబిల్లో రెబెకా జీవితం నేను చూస్తే ఎక్కడ కూడా గొణిగినట్టు సరిగినట్టు కనపడాలి. ఎందుకని? రెబెకాలో అంత ఓర్పు, హల్లెలూయా, అంత సహనం. రెబెకాను మనం గమనిస్తే ఎలా ఉందంట? స్త్రీలు కలిగి ఉండవలసిన లక్షణాలు రెబెకాలో కనపడతా ఉన్నాయి. మూడో మాట, లేయా వలె ఓర్పు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? లేయా అని మనం గమనిస్తే ఓర్పు కలిగి ఉండాలి. ఈ రోజుల్లో ఎవరి బిడ్డలను, యూత్ని మనం గమనిస్తే ఓర్పు లేదు. వెంటనే ఆవేశం, వెంటనే అప్పటికప్పుడు తగాదలు, వెంటనే గలిబిలి. అవునా? ఉండవి లేనివి అన్నీ కూడా కాయించుకుంటే స్త్రీలు, ఇప్పుడు స్త్రీలు. ఆ రోజుల్లో దేవుని పరిపాలించిన రోజుల్లో లేయా వలె ఓర్పు కలిగి ఉండాలి. అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, బాధలు వచ్చినా ఎదురు తిరగకూడదు, కానీ ఓర్పు, సహనం కలిగి ఉండాలి. ఈ స్త్రీలు కలిగి ఉండవలసిన లక్షణాలు ఇవి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మనం కొన్ని మాటలు చూసుకుంటే ఎవ్రీ స్త్రీల వలె ఆత్మీయతలో సురుగుదనం కలిగి ఉండాలంట. ఎలా ఉండాలి? ఎబ్రీలో ఉన్న ఆడవాళ్ళు, స్త్రీలను మనం గమనిస్తే వాళ్ళు ఆత్మీయులు సురుగ్గా ఉన్నారు. మనోళ్ళు ఎలా ఉన్నారు? ఇప్పుడున్న స్త్రీలు, ఇప్పుడున్న ఆడపిల్లలు ఎలా ఉన్నారు? దేంట్లో సురుగ్గా ఉండవు? లవ్ అని, పరిగెత్తడం అని, వెళ్ళిపోవడం అని, ఇందులో సురుగ్గా ఉండవు. ఎబ్రీలో మనం చూస్తే ఆ రోజుల్లో స్త్రీలు ఎలా ఉన్నారు? ఆడవాళ్ళు అంటే వాళ్ళు ఆత్మీయతో సురుగుతనం కలిగి ఉన్నారు. ఏ ఆత్మీయత? ఏ ఆత్మీయతమా? దేవునితో ఆత్మీయత, దేవునితో గడుపుట, దేవునితో నివసించుట, దేవునితో జీవించాలి. అలా ఉండాలి ఎవరి బిడ్డలు, ఆడపిల్లలు. ఇంకా మనం చూస్తే స్త్రీలు కలిగి ఉండవలసిన లక్షణాల్లో మనం ఓ మాట కూడా చూసుకుంటే యోక్త కుమారు అనే సమర్పణ కలిగి ఉండాలి. యోక్త ఎలా ఉంది? తన కుమారు ఎలా ఉందంటే ఒక సమర్పణ కలిగి ఉన్నది. ఎందుకు సమర్పణ కలిగి ఉన్నదంటే ప్రభుతో ఒక వాగ్దానం తీసుకున్నది. ఈరోజు ఓషణ పిలిస్తే కానీ, కొంతమంది తెల్లని వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన కాదు, కానీ కొంతమంది మాత్రం వాళ్ళ జీవితాల అనుభవంలో సమర్పణ కలిగి ఉన్నారు. నేను ఏ స్త్రీని కూడా ముట్టను అని పురుషుడు, స్త్రీలు కూడా ఏ పురుషుడిని లవ్ ఇలాంటి చేయను ప్రభువా, నీతో నేను సమర్పణ తీసుకుంటున్నానని ఒక సమర్పణ కలిగి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎవరో యోక్త. ఇప్పుడు దెబోరా వలె కుటుంబంలో, సంఘములో తల్లి వలె ఉన్నారు. ఎలా ఉండాలి? స్త్రీలు, అమ్మ పెద్దవాళ్ళు మీరే ఎలా ఉండాలంట? దెబోరా వలె కుటుంబంలో లేదా సంఘములో ఎలా ఉండాలి? తల్లి వలె ఉండాలి. స్త్రీలు ఎలా ఉండాలి? ఈరోజు తల్లి వలె ఉన్నారా? సంఘములో, కుటుంబంలో తల్లి వలె ఉన్నారా? ఇది వస్తుందిరా, నాకంత తలనొప్పి ఎరగొండ, ఈడు వస్తుండ్రా అంత తలనొప్పి, తాగొచ్చిందంటే గొడవే, సగం అంతా కూడా గొడవే అనుకుంటున్నావా?
ఒక తల్లి లాంటి జీవితం కలిగి ఉండాలి. స్త్రీగా బాధ్యత అనేది అది ఆత్మీయ బిడ్డల్లో కనపడుతూ ఉంటుందంట. ఇంకా మనం చూస్తే మనం రూతు అనే అత్తను అద్దుకొని ఉండాలి. మా స్త్రీలు ఎలా ఉన్నారు ఈరోజు? అత్తని అద్దుకోవాలంట. ఈ స్త్రీలు కలిగి ఉండవలసిన లక్షణాల్లో ఇది ఒకటి మనం మాట్లాడుకోబోతున్న విషయం. ఏమిటి ఇది కూడా? ఏమని? అత్తను అద్దుకొని ఉండాలి. ఎవరు? రూతుని చూస్తే అత్త నీ దేవుడే నా దేవుడు. అవునా? అవునా కాదు? నువ్వు కూర్చో అంటే కూర్చుంటాను, నువ్వు లే అంటే లేస్తా. ముద్దు పెట్టుకుని పారిపోలేదు. కానీ ఎలా ఉంది రూతు? అత్త చెప్పినట్టు నడుచుకుంది. అత్త పనిపో అంటే పోయింది. అత్త కసువులు అంటే ఉడిచింది. అమ్మా కొంచెం బట్టలు ఉతుకు అంటే రూతు ఏం చేసిందంట? అన్ని కూడా తన అత్తకు లోబడి ఉన్నారు. ఈనాడు ఎలా ఉన్నారు? ఈనాడు స్త్రీలు వివాహం అయిన వాళ్ళు, పాత వాళ్ళు, ఇప్పుడు కొత్తగా అవుతున్న వాళ్ళు, అమ్మ మీరు కూడా వినండి శ్రద్ధ. అత్తను మామను గౌరవంగా చూసుకోవాలి. కుటుంబంలో పిల్లలను గౌరవం చూసుకోవాలి. వాళ్ళు నా పిల్లలు కాదు అని కొంతమంది వేరుగా చూడకూడదు. అత్త మామలను సనగోడు, గనగోడు, వాళ్ళని సాడిని చెప్పకూడదు. సంఘంలో కానీ కుటుంబాల్లో కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే రూతు అనే అత్తను అద్దుకోవాలి. పైసలా మరొక ప్రార్థన మనం చూస్తే అన్నవలే ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. ఆమె చెప్పాలి. అలా ఏమని చెప్పాలి? అన్నవలే ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. బాయ్ కలిగి ఎలా ఉండాలి స్త్రీలు? ఈ బుధవారం స్త్రీల కొడుకులో ఏ అంశం చెప్పుకున్నాం చెప్పండి. మీరు ఏ అంశం? అందుకే రాసుకోవాలా. జ్ఞానం కలిగిన గుణవతైన భార్య జ్ఞానం కలిగి ఉంటాం. అలా ఉండాలి. నైసలా నా ఆశ ప్రతిది కూడా రాసుకొని అలర్ట్గా ఉండాలి. ఏమన్నాడు? అన్నావనే ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. ఏవేరు అనే ధైర్యం ఉండాలి. ఏదైనా జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ధైర్యంగా రాత్రులు చీకటికి భయపడాల, రాత్రులు సైతానికి భయపడాల. ధైర్యం కలిగిన దేవుడు నాకు తోడుంటాడు అని ధైర్యం కలిగి ఉంది. ఇంకా గణనీయురాలను కూడా మనం దైవజనులకు ఆతిథ్యం ఇచ్చిందట. గణనీయురాలు దైవజనుని ఆశ్చర్యవారు అన్ని కూడా సమకూర్చింది. దైవజనుడా నీకేది కావాలో చెప్పు, మంచము, బట్టలు, వస్త్రం, సమస్తము నీ భోజనము ఏర్పాటు చేస్తానని గణనీయురాలు దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చింది. ప్రైజ్ లార్డ్. ఎస్తేరు చూస్తే ఎలా ఉంది? ఎస్తేరి ఎవరి వల్ల? అందరి దయలో సంపాదించుకున్నారు. ఈరోజు అలా ఉన్నారా? సంఘంలో ఆ మామలు కానీ, అత్తలు కానీ, అవరస్తులు కానీ నీకంటే కొంచెం పెద్ద వయసులో ఉంటే నువ్వు ఎలా ఉండాలి? వాళ్ళందరి దగ్గర ఎస్తేరి గౌరవం తగ్గించుకుంది, విలువగా జీవించింది, నిజాయితీగా జీవించింది, యథార్థత కలిగి ఉంది ఎస్తేరి. ఈరోజు ఎలాంటి యథార్థతలో మనం ఉన్నాం? ఓ మాట కూడా మనం చూస్తే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 31లో మనం గమనిస్తే గుణవతి అయిన భార్య దొరుకుతా కుటుంబంలో క్రమశిక్షణలో నడిపిస్తున్నారు. సడిగే భార్య, గొనిగే భార్య, అత్తమామలు చెప్పినప్పుడు లోపల గుసగుసలాడుకునే భార్య కుటుంబంలో కలిసి ఉండలేదు. ఎప్పుడు కూడా వెళ్ళిపోతావా అని చూస్తాము. అయితే గుణవంతమైన భార్య ఎలా ఉందంటే తన కుటుంబంలో ఒకటి క్రమశిక్షణగా ఉంచుకుంది. తన ఇంటి పరువులు బయటికి పోనివ్వాల, తన ఇంటి గుడ్డిని బయటికి పోనివ్వాల. కొంతమందికి చెప్తే ఒక 10 మందికి చెప్పిన దాకా అరగదు, ఒక 10 మందికి చెప్పిన దాకా చెవులు ఆ నాలుగు ఆడదు. ఏమని చూస్తే గుణవంతమైన భార్య లక్షణం ఏంటంటే తన ఇంటి పరువును కాపాడుకుంది. తన ఇంటిలో ఉన్న మనం చూస్తే కుటుంబంలో ఉన్న క్రమశిక్షణ నడిపించిందంట గుణవంతమైన భార్యని కానీ, ఆస్తిని కానీ వాళ్ళందరినీ ఒక క్రమశిక్షణ. ఎలా? తన కోడలను చూసి అత్త నడుచుకునేలా చేసి, కోడలను చూసి మామ నడుచుకునేలా చూసి, కోడలను చూసి స్త్రీని చూసి భర్త ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో ఈ గుణవంతమైన భార్య చెప్పింది. పిల్లలని ఎలా ఎదుగుదలలో, ఎలాంటి జీవితంలో ఉంచాలో గుణవంతమైన భార్య ఒక పాఠము మనకు చెప్తూ ఉంది. ఇంకా
ఎలిజబెత్ను మనం చూస్తే అన్ని విషయములలో భర్తతో కలిసి నడవాలి. ఎలిజబెత్ చెప్తున్న మాట, ఎలిజబెత్ దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? నువ్వు భర్తతో ప్రతి విషయాల్లో నడిచావు. గొడవలు వచ్చినా, బలహీనతలు వచ్చినా, రోగాలు వచ్చినా నువ్వు పంచుకుంటూ, నీ కుటుంబంలో ఉన్న సమస్యలను నువ్వు పంచుకుంటూ అందరికి కూడా సమానంగా ఉండగలిగి ఒక నడుచుకునే జీవితం ఎలిజబెత్లో ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా మరియా అనే ప్రభు పాదాలు యొక్క నేర్చుకోవాలంట. మరియా ఏం చేసింది? ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నాడు. ఈనాడు మనం నేర్చుకునే వారిగా ఉన్నావా? శ్రీలమ్మ మీరు పెద్దలు ఎగతాళి చేసేవారిగా ఉన్నావా? నా అనుభవంలో సగం అనుభవం ఇది అనుకుంటున్నావా? నా అనుభవంలో సగమురా కుమార్తెగా నాలా జీవించు అని నేర్పగలుగుతున్నావా? ఈరోజు నీ కోడలకి, నీ కూతురికి ఏం నేర్పుతున్నావు? అతనుగా పెద్దవారికి ఏం నేర్పుతున్నావు? క్రమశిక్షణ నేర్పాలి. దేవుని యొక్క దయలో, దేవుని యొక్క దీవెనలో ఎదగాలి అంటే నీ కుమార్తె కానీ, నీ కూతురు కానీ, నీ కోడలు కానీ క్రమశిక్షణ వారికి నేర్పాలంట. ఎలిజబెత్ అదే అన్ని విషయాల్లో కూడా మన భర్తతో పాటు కుటుంబంతో సేదరించుకోవాలి. అట్టలేంటే నాకే చెబుతుంది, మానలేంటే నాకే చెబుతున్నాడు ఏంటి అని నేనే చేయాలా అనుకోలేదు. ఎలిజబెత్ ఏమనుకుంది? అన్ని విషయాల్లో కూడా కలిసిమెలిసిగా ఉంటుంది. మరియా కూడా ప్రభు పాదాల దగ్గర చక్కగా వాక్యం నేర్చుకుంటుంది. భర్త చెప్పింది వింటుంది, భార్య చెప్పింది వింటుంది, అత్త చెప్పింది వింటుంది, కుమారులు కుమార్తెలు చెప్పింది వింటుంది. స్త్రీ ఈరోజు అలాంటి స్త్రీగానే ఉన్నావా? అలాంటి స్త్రీని కలిగి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయా మనలో? ఇంకొంతమంది చూస్తే ప్రీబే అనే సంఘంలో పరిచయం చేయాలి. బైబిల్లో ఒక స్త్రీ ఉంది, ఆ పేరు ప్రీబే. ఏ పేరు? ప్రీబే. 2 అక్షరాలు. ఆమె గమనిస్తే ఆ సంఘంలో ఆ పని తెలుసా? సాపలేయటం, కసువుడవటం, మందిరంలో పరిచయం చేయటం. 7 చేసి అలసిపోయి మరి కుటుంబంలో అలిగి కూర్చోవాలా, అలసిపోవాలా. కుటుంబంలో కూడా అదే పరిచర్య, ఆ ఇటు మందిరంలో అదే పరిచర్య. చూడండి ఎంత చక్కగా ప్రీబే తన సంఘంలో పరిచర్య చేసి అనేక మంది నోళ్ళలో చక్కటి పేరు తెచ్చుకున్నట్టు. అలాంటి స్త్రీగా ఉండాలి నా కోడలు అని, అలాంటి స్త్రీగా ఉండాలి నా కూతురు అని, అలాంటి స్త్రీగా ఉండాలి నా పిల్లలు అని ఒక రూపంలోకి మీరు తీసుకురావాలి. ప్రిస్కిల్ల వల్లే వాక్య జ్ఞానం కలిగి ఉండాలన్న. ఎందుకు అందరి స్త్రీల పేర్లు నేను చెప్తున్నానంటే, బైబిల్లో కొంతమంది స్త్రీలు మనకు కొన్ని గుణపాఠాలు నేర్పారు. బైబిల్లో కొంతమంది బుధవారం ఈ స్త్రీల కూడికలో ఏమనుంది మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రిస్కిల్ల వల్లే వాక్య జ్ఞానం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? మనం వాకింగ్ చదువుతుంటే అటు ఇటు చదువుతూ ఉంటాం. వాకింగ్ చదువుతుంటే వెనకున్నాము గీరుతుంటాం, వెనకున్నా ముందున్నాము గీరుతూ పెట్టరు. ఏమి జరిగితే కొనవంత చేయడమైపోయిందనే ఆ సావిత్రి జీవితంలో మనం జీవిస్తాం. అలా ఉండదు. ఇంకా మనం చూస్తే మరొక మాట చూడండి, సలోమి వలె ఆత్మీయ వలె ఉన్నట్టు కోరుకోవాలి. సలోమి తన ఆత్మీయ జీవితంలో ఆస్తిని కోరుకోవాలి, ఉన్నతమైన విశ్వాసాన్ని కోరుకోవాలి, ఉన్నతమైన దీవెనలు కోరుకుంది. ఇంకా ఏం కోరుకుంది చూడండి, అక్ష వలె భర్త లావాదేవీలు వృద్ధికి తోడ్పడి కలిగి ఉండాలి. అక్ష మనం చూస్తే భర్త యొక్క లావాదేవీల్లో, భర్త యొక్క సమస్యల్లో, భర్త యొక్క ప్రతి విషయంలో తోడుగా ఉన్నది. ప్రతి విషయంలో కూడా తోడుగా ఉన్నది. ప్రతి విషయంలో కూడా తోడుగా ఉన్నది.